హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు తప్పనిసరిగా చేయండి. లేదంటే కష్టాల్లో పడతారంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ 5 పనులు ఏంటి? ఏం పూర్తి చేయాలి మనం అనేది పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కంప్లెయింట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అయితే మరి కొద్ది రోజుల్లోనే 2024 సంవత్సరం ప్రారంభమై 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతాము. అయితే అంతకు ముందు ఆలస్యం కాకముందే ఏదైనా పనిని పూర్తి చేయటం మనందరికీ ముఖ్యం. 2023 సంవత్సరం చివరి రోజు వరకు అంటే డిసెంబర్ 31 ఆర్థిక గడువు వరకు పని పూర్తి చేయడానికి చివరి అవకాశం ఉంది. అయితే కొన్ని ఆఫర్లను పొందేందుకు 31 డిసెంబర్ 2023 చివరి అవకాశం. 31వ తేదీలోపు పూర్తి చేయవలసిన 5 పనులు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వాస్తవానికి అమృత్ కలాష్ యోజన ప్రయోజనం ఎస్బీఐ ద్వారా ఇవ్వబడుతుంది. 31 డిసెంబర్ 2023 వరకు దాన్ని ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని తర్వాత అమృత్ కలాష్ యోజనలో పెట్టుబడి పెట్టలేరు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో 7.10% వడ్డీ ప్రయోజనం పొందుతారు. రెండోది వచ్చేసి బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ సైన్ డెడ్లైన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం కొత్త లాకర్ కోసం అన్ని బ్యాంకులు ఒప్పందంపై సంతకం చేయటం అవసరం. దీనికి డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. చివరి తేదీకి ముందే కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేసినట్లు నిర్ధారించుకోండి. మూడోది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ ఆఫర్. మీరు 31 డిసెంబర్ 2023 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పండుగ ఆఫర్ కింద అద్భుతమైన వడ్డీ రేట్లలో రుణాలు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల రుణాలను పొందవచ్చు. ఇక నాలుగోది వచ్చేసి డిమాట్ ఖాతా నామినీ గడువు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి డిమాట్ ఖాతా కలిగి ఉండటం అవసరం. నామినీ పేరును దాని ఖాతాతో లింకు చేయటం కూడా అవసరం. ఈ పనిని డిసెంబర్ 31, 2023 లోపు చేయండి. లేదంటే మీ ఖాతాను ఆపరేట్ చేయడంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కాకపోతే లాస్ట్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ లోన్ ఆఫర్. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు డిసెంబర్ 31 వరకు 65 బేసిస్ పాయింట్లు లేకుండా హోమ్ లోన్ తీసుకోవచ్చు. అయితే ఆఫర్ కింద మీరు 8.40% వార్షిక వడ్డీ రేటు, 0.17% ప్రాసెసింగ్ ఫీజుతో హోమ్ లోన్ పొందుతున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా డిసెంబర్ 31, 2023 లోపు ఈ 5 పనులు అయితే పూర్తి చేసుకోండి. ఎందుకంటే నెల మారేటప్పుడు కొన్ని ఆర్థిక లావాదేవీల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ 5 పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేటింగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.